ఎన్నికలు అయిపోయాక జగన్ 3 రోజుల పాటు కసరత్తు చేశారు వివిధ సెక్షన్లతో. తను చేసుకొచ్చిన సర్వేలు ఐప్యాక్లు కావచ్చు, వేరే గ్రూపులతో చెవిరెడ్డి టీంతో కానీ, అట్లాగే మిథున్ రెడ్డి టీములతో కానీ వీళ్ళందరితో చేయించినటువంటి సర్వేలన్నీ కలిపి ప్లస్ తను ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలు అన్నింటినీ క్రోడీకరించుకుని 151 దాడతామంటూ ఐప్యాక్కి వెళ్ళి మీటింగ్లో బహిరంగంగా చెప్పి వాళ్ళని అభినందించేసి ఆ పైన విదేశాలకు వెళ్ళిపోయారు. తమ వాళ్ళకి ఏం సందేశం ఇచ్చారు? ఇది $1 మిలియన్ ప్రశ్న, ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఎందుకు అంటే వైసీపీ శ్రేణులు అయితే ఉత్సాహంతో ఉన్నాయి, గ్యారంటీ గెలుస్తామన్నటువంటి ఊపుతో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎవరిని హడావిడి చేయొద్దని చెప్పారా, లేకపోతే కనుక ఇలాగ అనౌన్స్ చేయమని చెప్పారు అంటే వాళ్ళైతే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తగవులు అయితే పడట్లేదు, ఆ విషయంలో హ్యాపీ. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాక ఏమన్నా సందేశం ఇచ్చారా ఇక్కడికి అంటే, జగన్ విదేశాలకు వెళ్ళాక ఇప్పుడు పరిపాలన అయితే జగన్ చూడట్లేదు, ఎన్నికల సంఘమే చూస్తుంది. కాబట్టి ఇంతవరకు అయితే ఎట్లాంటి మెసేజెస్ ఆయన నుంచి పార్టీకి ఎవరికి రాలేదు అని చెప్తున్నారు.